మద్యం మత్తులో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బారిగేడ్లను తన కారుతో అతివేగంగా వచ్చి ధ్వంసం చేసిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఈ నెల 23వ తేదీన తెల్లవారుజామున చోటు చేసుకుంది. వాహనం నడుపుతున్న సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడితో పాటు ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని తెలుస్తోంది. బారిగేడ్లను ధ్వంసం చేయగానే ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు నిందితుడిని స్టేషన్ కు తీసుకువెళ్లారు. మద్యం సేవించి ఉన్న షకీల్ కుమారుడిని పరీక్షల నిమిత్తం ఎస్ఐ హోంగార్డులను ఇచ్చి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పంపగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో నిందితుడిని కావాలని తప్పించారా లేక తప్పించుకుని పారిపోయాడా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విషయం కాస్త డీసీపీ దృష్టికి వెళ్లడంతో స్టేషన్ కి వచ్చిన ఆయన కేసు దర్యాప్తు చేసేందుకు గాను ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వైవీ రావు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బారిగేడ్లను తన కారుతో అతివేగంగా వచ్చి ధ్వంసం చేసిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కేసు నమోదైంది. అయితే ఆయన తప్పించుకుని పారిపోయినట్లు తెలుస్తోంది. అలాగే ఆయన్ని కావాలని తప్పించారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు డీటెయిల్స్. రవితేజ, మాజీ ఎమ్మెల్యే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అబ్దుల్ ఆసిఫ్ పైన ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు 184 మోటార్ వెహికల్ యాక్ట్ 279 ఐపీసీ 3DPP యాక్ట్ కింద ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు ఈ నెల 24 తారీఖున 4:30 ప్రాంతంలో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వివరాలు కూడా ఎఫ్ఐఆర్ లో పొందుపరచడం జరిగింది. 23 తారీఖున అర్ధరాత్రి 2:45 అబ్దుల్ ఆసిఫ్ షకీల్ తనయుడు అబ్దుల్ ఆసిఫ్ తన BMW వాహనంలో పంజాగుట్ట వైపు వెళ్తూ ఉండగా అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బ్యారిగేడ్స్ ని అత్యంత వేగంగా ఢీకొనడము, వాటిని పూర్తిగా ధ్వంసం చేయడము, ఆ వాహనం అక్కడికి కూడా డ్యామేజ్ అవ్వడము, అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ వెంటనే ఆ కారు దగ్గరకు వెళ్లి ప్రమాద దృశ్య ఘటనలను చిత్రీకరించుకొని తర్వాత కారులో ఉన్నటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అప్పటికి తను మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకునని ఒక విషయాన్ని కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అయినప్పటికీ ఆ కారులో ఉన్నటువంటి ముగ్గురు అమ్మాయిల్ని పంపించేసి షకీల్ కొడుకుని ఒక్కడి మాత్రమే అదుపులోకి తీసుకొని ఆ వాహనాన్ని కూడా పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తరలించి అతనికి బ్రీత్ అనలైజింగ్ చేయడంతో పాటు అతన్ని తిరిగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తుండగా ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా కూడా పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. షకీల్ తనయుడు అబ్దుల్ ఆసిఫ్ ఇది మొదటి ఘటన కాదు. గతంలో కూడా రోడ్ నెంబర్ 45 లో ఇతని డ్రైవింగ్ కారణంగా ఒకరు మృతి చెందినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నిత్యం ఏదో రకంగా ఇతను అత్యంత వేగంగా వాహనం డ్రైవ్ చేయడము, కేర్లెస్ గా వాహనాన్ని నడపము, మద్యం మత్తులో ప్రతిసారి ఏదో ఒక వివాదం చేయడము, అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని అబ్దుల్ ఆసిఫ్ అనే తన కుమారుడు ప్రతిసారి పోలీసులతో వివాదం చేయడము, వాహనాన్ని హైదరాబాద్ లోనే ఎక్కువగా ఈ నిర్మానుష్య ప్రాంతాలకు వేగంగా వెళ్లినటువంటి యాక్సిడెంట్ చేసినటువంటి చరిత్ర కూడా అనేక సందర్భాలు ఉన్నాయి. అనేక కేసులు కూడా నమోదై ఉన్నాయి. ఇప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఏమాత్రం తను పవర్ లో లేనని ఒక విషయాన్ని తెలియకపోయినా కావాలని పోలీసులను మిస్డైవర్ట్ చేసి పోలీసులను మిస్గైడ్ చేసి అక్కడ వేరే వ్యక్తులని పెట్టేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా కూడా కొన్ని ఆరోపణలు వ్యక్తం అవుతా ఉన్నాయి. షకీల్ కొడుకు ప్లేస్ లో ఇతర వేరే డ్రైవర్ ని మేనేజ్ చేసి తిరిగి ఈ ప్రమాదంలో ఇతర వేరే పర్సన్ ఇంక్లూడ్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లేసరికి కూడా నేరుగా పోలీస్ అధికారులే వచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఆ రోజు డ్రైవింగ్ సీట్ లో ఎవరున్నారు, జరిగినటువంటి ఘటన ఏంటి, స్పాట్ లో ఎవరున్నారు అనే దానిపై కూడా పూర్తిగా వివరాలన్నీ ఆరా తీసి షకీల్ కొడుకుగా ఉన్నట్టుగా ప్రూవ్ అయినటువంటి వెంటనే షకీల్ కొడుకునే దీంట్లో అక్యూజ్ కిందకి పెట్టాలంటూ కూడా ఉన్నతాధికారుల ఒత్తిళ్ల మేరకు పోలీసులు షకీల్ కొడుకు అబ్దుల్ ఆసిఫ్ పైనే అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతను పోలీసుల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో ఎవరి పేరు నమోదు చేశారు? అక్కడ ఆఫీసర్ విధుల్లో ఉన్నటువంటి ఆఫీసర్ బి నాగేశ్వరరావు, పోలీస్ కానిస్టేబుల్ 4186 ఆఫ్ ట్రాఫిక్ పిఎస్ పంజాగుట్ట అనే పోలీస్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఫిర్యాదుదారుడు. దీంట్లో A1 గా అబ్దుల్ ఆసిఫ్ పేరు, ఏజ్ 27, తన ఫాదర్ నేమ్ అబ్దుల్ అలీం అన్నట్టు మాత్రం దీంట్లో మెన్షన్ చేశారు. ఈ షకీల్ పేరుని మెన్షన్ చేయాల్సింది పోయి
వీళ్ళు అబ్దుల్ అలీం అనే ఒక వ్యక్తిని టెంపరీగా దీంట్లో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీని మీద 184 మోటార్ వెహికల్ యాక్ట్, 279 ఐపీసీ 3 పీడీపీపీఏ యాక్ట్ ఈ 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల పైన షకీల్ కొడుకును కూడా అక్యూజ్ కిందికి చేసి అతని పేరు కూడా ఎఫ్ఐఆర్ లో పొందుపరచాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారులు అక్కడ క్లియర్ గా ఆ వాహనం ఎవరి పేరు పైన ఉంది, ఆ టైంలో ఎవరు డ్రైవ్ చేస్తా ఉన్నారు, ట్రాఫిక్ బ్యారిగేడ్స్ అనేవి ప్రభుత్వ ఆస్తులు కాబట్టి ఈ ఆస్తులన్నీ ధ్వంసం చేసినందుకు ప్లస్ రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి వెళ్తుండగా మళ్ళీ తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయడము, మళ్ళీ తన అధికార ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించుకొని మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకీల్ తన కొడుకు ప్లేస్ లో ఇంకొక వ్యక్తిని అక్కడ సమకూర్చి అతని పైన కేసు వేసేటువంటి ఒక డ్రామా క్రియేట్ చేయడము, అన్ని రకాలుగా తన పేరు తన కొడుకు పేరుని హైలైట్ అవ్వకుండా బయటికి రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ పోలీసు అధికారులు దీనిపై అనుమానాలు వ్యక్తం అవడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ కేసుని పూర్వపరాలన్నిటినీ పరిశీలించి ప్రత్యక్ష వీడియోలన్నీ కూడా పరిశీలించి సీసీటీవీ ఫుటేజ్ అన్ని తెప్పించిన తర్వాత షకీల్ కొడుకును కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు షకీల్ కొడుకుకి నోటీసులు జారీ చేసి పిలిపించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో అతని పైన నమోదైనటువంటి కేసులు, పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు అన్నిటిపై కూడా ఈ రోజు ఈ వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్స్ అన్ని కూడా బయటికి తీసి అతన్ని ఈ రోజు పిలిపించి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.